ఒక్కసారి తతస్సంవర్తయామాస వామహస్తస్య శౌంగుళీ ముష్టినాభిజగానైనాం హనుమాన్ క్రోధమూర్ఛిత. ఎక్కువ కోపంతో కుడి చేత్తో కొడితే కింద పడిపోయి మళ్ళీ లేవదని ఓసారి ఎడంచేత్తో అయితే అంత గట్టి దెబ్బ తగలదులే అని కోపాన్ని నిగ్రహించుకుని ఓసారి ఇలా అన్నారు. ఇలా అనేటప్పటికే నేల మీద పడిపోయి గుడ్లు తిరుగుడు పడిపోయి కళ్ళు తేలేసి ఓహో నాకు ఇప్పుడు అర్థమైంది. గతంలో చతుర్ముఖ బ్రహ్మగారు నన్ను ఈ లంకా పట్టణానికి అధిష్టానంగా కాపు ఉంచినప్పుడు ఒక మాట అన్నాడు. ఒకానొక నాడు ఒక వానరుడు వస్తాడు, ఆ వానరుడి చేతిలో నువ్వు ఓడిపోతావు. ఏనాడు నువ్వు ఓడిపోతావో ఆనాడు లంకా పట్టణానికి చేటు దాపురించింది, రాక్షస వినాశనం జరుగుతుందని గుర్తు. నందీశ్వరుడు కూడా అదే శాపం ఇచ్చాడు, నీ చేతిలో నేను ఓడిపోయాను. ఈ రావణుడు సీతమ్మ మహాపతివ్రతని అపహరించి తెచ్చి లంకలో బంధీకృతురాల్ని చేశాడు. నాకు ఇప్పుడు అర్థమవుతోంది, ఇక రావణుడు ఎంతో కాలం ఉండడు, రాక్షసుడు ఉండరు. యథేచ్ఛగా లోపలికి ప్రవేశించి సీతాన్వేషణం చెయ్యి, ఎక్కడుందో జాడ కనిపెట్టు అంది. కానీ ఆయన ద్వారంలోంచి వెళ్ళలేదు. అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజహితంకర. తన వానరజాతికి ప్రభువైనటువంటి సుగ్రీవుని యొక్క శుభాన్ని కాంక్షించినటువంటి వారై ద్వారంలోంచి వెళ్లకుండా గోడ మీదకి ఎగిరి దూకి చక్రేధపాదం సవ్యంచా శత్రుణాం సతమూర్ధని ఎడమకాలు కిందకి పెట్టి దూకారు. ఎందుకని? మహానుభావుడు, బుద్ధిమతాం వరిష్టం, సమస్త శాస్త్రములు తెలుసు. మిత్రుడి ఇంటికి వెడితే పగటి కాలంలో వెళ్ళాలి, వివాహ సమయంలో, ప్రయాణ సమయంలో, గృహప్రవేశ సమయంలో కుడికాలు లోపల పెట్టి ప్రవేశించాలి. శత్రుపురంలోకి వెడుతున్నప్పుడు ఎడంకాలు పెట్టి ప్రవేశిస్తే శత్రువు యొక్క తల మీద పెట్టినట్టే, అది ప్రథమ విజయం. అందుకని రాజద్వారంలోంచి వెళ్ళకూడదు. ప్రాకారం నుంచి దూకి కిందకి దిగారు, ఎడమకాలు భూమి మీద పెట్టారు. లోపలికి వెళ్ళి ఒక్కసారి లంకాపట్టణం వంక చూశారు. ప్రసాదమాలావితాం స్తంభై కంచరరాజతై శాతకుంభమై శృంగై గంధర్వ నగరోపమాం అన్నారు మహర్షి. ఎక్కడ చూసినా మేడల యొక్క పంక్తులు అవన్నీ దేనితో నిర్మించారంటే ప్రసాదమాలావితాం స్తంభై కంచరరాజతై. ఆ అందులో ఉన్నటువంటి ప్రతి స్తంభం కూడా మంచి పోత పోసినటువంటి బంగారంతో చేయబడినటువంటి స్తంభాలు. వాటికి వజ్రాలు, వైఢూర్యాలు, పగడాలు, ఇటువంటి మణులనన్నిటినీ కూడా తాపనం చేశారు. ఒకప్పుడు దక్షారామ క్షేత్రంలో పరమశివుడికి ప్రదక్షిణం చేసేటటువంటి వాకిళ్ళున్నాయి. ఒక వాకిలి గోడల్లో వజ్రాలు తాపడం చేసి ఉండేవి. ప్రదక్షిణం చేసేటప్పుడు వాటి కాంతులలో ప్రదక్షిణం చేసేవారు. అలాగే తెనాలి దగ్గర ఒక శివాలయం ఉండేది. ఆ శివాలయంలో అద్భుతం ఏమిటంటే నంది యొక్క ముఖంలో వజ్రాలు ఉండేవి, దాని కాంతులు శివలింగం మీద పడేవి. ఆ ముఖంలోంచి వచ్చిన వజ్రాల కాంతులలో శివలింగ దర్శనం చేసేవారు శృంగమధ్యంలోంచి. సరే, తరువాతి కాలంలో అవన్నీ అపహరణకి గురైపోయాయి అనుకోండి. గోడల్లో ఇప్పటికీ ముద్దల్లా పెట్టబడినటువంటి ఆ ఉబికినటువంటి ప్రాంతాలు కనపడతాయి తప్ప ఇప్పుడు ఆ వజ్ర వైఢూర్యాలు లేవు దక్షారామ క్షేత్రంలో కూడా. కాబట్టి అలా కాంచనలంకలో ఉండేటటువంటి భవనముల యొక్క స్తంభములన్నీ కూడా మంచి శుద్ధమైన బంగారంతో చెయ్యబడ్డాయి. వాటికి ఎన్ని రకాల మణులో తాపడం చెయ్యబడ్డాయి. అటువంటివి పంక్తులు పంక్తులుగా ఉన్నాయి. ఎంత అందమైనటువంటి ప్రాసాదములో అవన్నీ చూస్తున్నారు. భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. వాళ్ళు భేరీలు మోగిస్తున్నారు, మృదంగాలు మోగిస్తున్నారు. భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం, శంఖాలు పూరిస్తున్నారు. నిత్యార్చితం, వాళ్ళు ప్రతిరోజు పూజలు చేస్తారు. పర్వహుతం అంటే అమావాస్యకి పౌర్ణమికి ప్రత్యేకంగా హోమాలు చేస్తారు. రాక్షసులు కదా అని వేదాన్ని విడిచిపెట్టారని మీరు అనుకోకూడదు. వాళ్ళు వేదం చదువుతారు, హోమం చేస్తారు, యజ్ఞం చేస్తారు, దేవతల యొక్క అనుగ్రహాన్ని పరిపుష్టం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. వాళ్ళు ఎప్పుడూ నిరంతరం పూజలు చేస్తూ ఉంటారు. అలా పూజలు చేస్తూ దర్భముష్టి ప్రహరణ అగ్నికుండాయుధాంస్తథా. అక్కడ ఉండేటటువంటి రాక్షసులు కొంతమంది చేతులలో దర్భకట్టలు పట్టుకు తిరుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళు అనేకమైనటువంటి మంత్రములను ఉపాసన చేసిన వాళ్ళు. ఏదైనా అరిష్టం లోపలికి ప్రవేశించిందని వాళ్ళకి అనుమానం వచ్చిందనుకోండి, వెంటనే వాళ్ళ దర్భకట్ట పెట్టి కొడతారు. వాళ్లకున్న మంత్రశక్తికి దర్భ పెట్టి కొడితే ఆ అరిష్టం వెంటనే విడుదలైపోయి వెళ్ళిపోవలసిందే. అటువంటి మంత్రవేత్తలు ఉన్నారు వాళ్ళు. అగ్నికుండాయుధాంస్తథా
కొంతమంది తంత్ర విద్యలు నేర్చుకున్న వాళ్ళు చేతుల్లో అగ్నికుండాలు పట్టుకున్నారు. వాళ్ళు ఏదైనా ప్రమాదం వచ్చిందనుకోండి, అగ్నికుండాన్ని ఆయుధంగా ప్రయోగిస్తారు. అటువంటి ఉగ్రమైనటువంటి ఉపాసనలు చేసేటటువంటి తంత్రవేత్తలు తిరుగుతున్నారు. అనేక మంది స్త్రీలు మొలనూళ్ల సవ్వడి, కాళ్ళకి పెట్టుకున్నటువంటి మంజీరముల సవ్వడి, కొన్ని ఇళ్లల్లోంచి వీణానాదం వినపడుతోంది. కొన్ని చోట్ల నృత్యం చేస్తున్నారు, కొన్ని చోట్ల పాట పాడుతున్నారు. కొంతమంది భర్తలతో కలిసి సంతోషంగా సుఖజీవనాన్ని అనుభవిస్తున్నారు. ఇన్ని రకాలుగా లంకాపట్టణం ఎక్కడ చూసినా పరమ సౌందర్యంతో ఉంది. కానీ సీతమ్మ మాత్రం కనపడలేదు. ఆయన వెతుకుతున్నది సీతమ్మ కోసం. చంద్రుడు సాచివ్యం చేస్తున్నాడు అన్నారు మహర్షి. పైనుంచి ఎవరు కాంతిని ప్రసరిస్తున్నారు అంటే హనుమకి సహాయం చేస్తున్నది చంద్రబింబం. అసలు ఆ చంద్రబింబం మీద సౌందర్యలహరిలో కొన్ని శ్లోకాలు చేశారు మహర్షి. అసలు వర్ణనకి పరాకాష్ట. లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమేధయాంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాం సుమదాభియాంతం అంటారు. చంద్రబింబం ఎలా ఉందంటేట, అది లోకస్య పాపాని వినాశయంతం, లోకుల యొక్క పాపములను పోగొడుతోందిట. చంద్రుడిగా తన కాంతి చేత పోగొట్టడు. చంద్రుడు ఎందుకు పోగొడతాడంటే, చంద్రుడు పరమశివుని యొక్క అష్టమూర్తులలో ఒకడు. భౌరంభంశలలో నిలోంబర మహార్నాథో హిమాంశు పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మక విదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యక్కించన విద్యతే విరుషతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. పరమశివుని యొక్క అష్టమూర్తి తత్వంలో ఒకటైనటువంటి చంద్రుడు తన యొక్క అమృతధార చేత లోకముల యొక్క తాపాన్ని పోగొడతాడు, పాపతాపాన్ని పోగొడతాడు. అందుకని లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమేధయాంతం. ఆ చంద్రకిరణాలు పడుతుంటే సముద్రాలు పొంగుతాయి, సముద్రాన్ని పొంగేటట్టు చేస్తున్నాడు. మీరు ఎప్పుడైనా సముద్రం ఉన్న ప్రదేశంలో పౌర్ణమి నాడు వెళ్ళి చూడాలి. అసలు ఆ కిరణాలు పడుతుంటే సముద్రుడి పొంగు చూడాలి, ఎంత అందంగా ఉంటుందో. నేను ఒకప్పుడు చెన్నైలో పౌర్ణమి నాటికి ముందు రోజు ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఉన్నాను. సముద్రం అంత దూరంలో ఉంది. మరునాడు రాత్రి పౌర్ణమి. నేను ఉన్నటువంటి ప్రదేశం ఏదో 7వ అంతస్తులోనో ఎక్కడో ఉన్నాను. చాలా దగ్గర వరకు సముద్ర ప్రవాహం వచ్చేసి మళ్ళీ మర్నాటికి తీసేసి పౌర్ణమి వచ్చేటప్పటికి పొంగుతుంది సముద్రం. చంద్రుడు సముద్రాన్ని పొంగింపచేస్తాడు. మహోదధించాపి సమేధయాంతం భూతాని సర్వాణి విరాజయంతం. సమస్త భూతములు చక్కగా కనపడతాయి ఆ చంద్రకాంతిలో. సూర్యకాంతిలో కనపడ్డాయి అనుకోండి, బాగా కనపడినా మనకి తాపంగా ఉంటుంది. చంద్రకాంతి అలా కాదు, ఎంత సంతోషంగా ఉంటుందో. భూతాని సర్వాణి విరాజయంతం, అదే కాదు దాని అర్థం. ఒక్క అగ్ని తప్ప మిగిలిన 4 భూతములు ప్రకాశిస్తాయి చంద్రకాంతిలో. భూమి, నీరు, అందులో నీరు ప్రకాశించడం మీరు చూడాలి. పౌర్ణమి చంద్రుడి యొక్క కాంతిలో నీటి యొక్క వైభవాన్ని చూడాలి. ఏదో చటుక్కున ఎక్కగానే బెడ్రోల్ వేసేసుకోకూడదు. ఏ కిటికీలో సీటు పక్కనో కూర్చుని పౌర్ణమి నాటి రాత్రి కొంచెం 11 గంటలకో గోదావరి నది మించి వెడుతున్నటువంటి రైల్లో సీటు పక్కన కూర్చుని ఆ గోదావరి మీద పౌర్ణమి చంద్రుడి కిరణాలు పడుతుంటే, ఆ రిల్లు పొదలు తెల్లగా ఉంటే, దాని మీద ఆ నీళ్లు అలలు కదులుతుంటే నిశ్శబ్దంగా 2 వైపులా ఒడ్లు, దేవాలయాలు, తెల్లగా శిఖరాలు, ఆ చంద్రకాంతి పడుతున్నటువంటి నీటి వైభవం చూస్తుంటే మనసు ఎంత రంజిల్లుతుందో, ఎంత అందంగా ఉంటుందో. అసలు సముద్రం పక్కనున్న వాళ్ళకి అందమే అందం పౌర్ణమి నాడు సముద్రపు ఒడ్డున కూర్చుంటే. అందుకని భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాం సుమదాభియాంతం హంసో యథా రజత పంజరస్థః సింహో యథా మందరకందరస్థః వీరో యథా గర్విత కుంజరస్థః తదాపి విభ్రాజత్ తదంబరస్థః చంద్రోపి విభ్రాజ తదంబరస్థః. అంత్యానుప్రాస. ఎంత అందమైన శ్లోకాలు వెళ్ళారో మహర్షి. చంద్రుడు ఎంత ప్రసన్నంగా ఉంటాడో శ్లోకం అలా ఉంటుంది. మహర్షి గొప్పతనం అది. శ్లోకంలోనే భావప్రకటన ఉంటుంది. హంసో యథా రజిత పంజరస్థః. వెండి పంజరంలో హంసని పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు చంద్రుడు. అసలు ఏమి ఊహలండి ఆయనవి. హంసో యథా రజత పంజరస్థః వీరో యథా గర్విత కుంజరస్థః. గర్వించినటువంటి వీరుడు ఏనుగు మీద కూర్చుంటే ఎలా ఉంటాడో అలా ఉన్నట్టు. సింహో యదా మందరకంధరస్థః. మందర పర్వత గుహలో సింహం పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు.
సింహో యథా మందరకందరస్థః చంద్రోపి బిభ్రాజతదంబరస్థః. చంద్రుడంత అందంగా ఉన్నాడు. వినిష్ట సీతాంశు తుషారపంకో మహాగ్రహగ్రహ వినిష్ట పంకః ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలాంకో రరాజచంద్రో భగవాన్ శశాంకః. భగవాన్ అంటారు. అసలు సుందరకాండలో ఏ పౌర్ణమి నాడో ఇంటి మేడ మీదకి వెళ్ళి కూర్చుని ఏ పడక కుర్చీలో కూర్చుని ఈ శ్లోకాలన్నీ జ్ఞాపకం తెచ్చుకొని చంద్రబింబం వంక చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది అనుకుంటున్నారు మనస్సు. ఎంత అందంగా చెప్పారంటే వినిష్ట సీతాంశు తుషారపంకో. ఈ మంచు పడేటటువంటి కాలంలో చంద్రుడు ఉదయించినప్పుడు సాయంకాలం వేళ కూడా కొద్దిగా మంచు ఉంటుంది. కారు బయట పెట్టి ఉపన్యాసానికి వచ్చి మళ్ళీ బయటకి వెడితే కారు మీద మంచు అడ్డుకుంటుంది. మొదట ఆయన ఉదయిస్తున్నప్పుడు మంచు అడ్డు వస్తుంది. బాగా ఉదయించిన తర్వాత మంచు తొలగ కొడతాడు. వినిష్ట సీతాంశు తుషారపంకో మహాగ్రహగ్రహ వినిష్ట పంకః. సూర్యుని యొక్క కిరణములు చంద్రుడి మీద పడి చంద్రుడు ప్రకాశిస్తూ మంచుని పోగొడుతున్నాడు. ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలాంకో. ఆయనలో కుందేలులా ఉన్నటువంటి మత్స బాగా కనపడుతోంది పౌర్ణమి చంద్రుడు కాబట్టి. ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలాంకో రరాజచంద్రో భగవాన్ శశాంకః. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా మృగేంద్రః. రాజ్యం సమాసాద్య యథా నరేంద్రో స్తథా ప్రకాశో విరరాజచంద్రః. ఎన్ని చెప్తారో. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో. ఒక మహారణ్యంలో ఎత్తైన ప్రదేశం మీద ఒక పెద్ద బండరాయి ఉందనుకోండి. ఆ బండరాయి మీదకి ఎక్కి ముందు రెండు కాళ్ళు ఇలా చాపుకొని పంచాస్యం అంటారు, విశాలమైన ముఖంతో సింహం ఇలా కూర్చుని చూస్తోంది అనుకోండి. ఇక ఎక్కడ జంతువులు తిరగవు, అన్ని గుహల్లోకి పారిపోతాయి. రాడార్ కాంతి, ఆ లైట్ హౌస్ కాంతి సముద్రం మీద పడుతుంటే ఎలా ఉంటుందో సింహం ఆ శిల మీద కూర్చుని ఇలా చూస్తుంటే అలా ఉంటుంది. చంద్రుడు ఆకాశంలో కూర్చుని చూస్తుంటే అలా ఉందిట. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్రః. గొప్ప యుద్ధం వచ్చిందనుకోండి, అందులో మదగజం ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట చంద్రుడు. ఆ ఏనుగు తొండంతో విసిరేస్తుంది, కాళ్లతో తొక్కేస్తుంది, శరీరంతో పడగొట్టేస్తుంది. అలా నిర్భయంగా మేఘాల్ని ఉరుసుకుంటూ పైకొస్తూ లోపలికెడుతూ నడిచి వెళ్ళిపోతున్నాడు. కుంజరగమని అంటారు ముత్తుస్వామి దీక్షితారు. ఏనుగు నడక ఎలా ఉంటుందో చంద్రుడు ప్రయాణం చేయడం అలా ఉంది. కాబట్టి శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్రః. మహారణం ప్రాప్య యథా గజేంద్రః. రాజ్యం సమాసాద్య యథా నరేంద్రో. రాజ్యం లేకుండా ఉన్న రాజు వేరు, రాజ్యం దొరికినటువంటి మంచి వీరుడు రాచపదవిలో కూర్చుంటే ఎలా ఉంటాడో అలా ఉన్నట్ట ఆకాశంలో ఉన్న చంద్రుడు. తథా ప్రకాశో విరరాజచంద్రః. అలా చంద్రుడు ప్రకాశిస్తూ హనుమకి సాచివ్యం చేస్తున్నారు. ఇదిగో వెతుకు వెతుకు వెతుకని లంకాపట్టణంలో ఎక్కడే ఉన్నాయో కనపడేటట్టుగా చేస్తున్నారట. శూలముద్గర హస్తాశ్చ శక్తితో మరధారిణీం. ఎక్కడ చూసినా కూడా ఆ రాక్షసుల ఇళ్లల్లో ఏమున్నాయి అంటే శూలము, ముద్గరము, కత్తులు, కఠార్లు, కవచాలు ఇలాంటివన్నీ పెట్టుకున్నారు. ఎందుకని ఎప్పుడు యుద్ధం వస్తుందో అందుకని. శూలముద్గర హస్తాశ్చ శక్తితో మరధారిణీం దదర్శ హనుమాన్ గుల్మాన్ రాక్షస పతే గృహే. ఆ రాక్షసుని యొక్క పతి, రాక్షసుల పతి అయినటువంటి రావణాసురుడి గృహంలోనూ తస్య రక్షపతే గృహే, ఆ రాక్షసుల యొక్క ఇళ్లల్లోనూ కూడా ఇటువంటి ఆయుధములు నిండిపోయి ఉన్నాయి. వాళ్ళందరూ పేర్లు కూడా ఎంత చిత్రమైనవంటే శుకనాశస్య వక్రస్య శఠస్య వికటస్య చ బ్రహ్మకర్ణస్య రోమస్య విషదంస్ట్రస్య సుదుఃఖచ అంటారు. ఎంత భయంకరమైన పేర్లతో ఉంటారంటే బ్రహ్మకర్ణస్య దంస్ట్రస్య రోమసస్య చ రక్షసః. ఒకడి పేరు బ్రహ్మకర్ణుడు, ఒకడు పెద్ద పెద్ద కోరలు ఉన్నటువంటి వాడు, ఒకడు వికటుడు అంటే వాడు నవ్వితే అలా ఉంటుంది. యువతల వాడికి జీవితంలో ఇంకా మళ్ళీ ఒక్కరోజు కూడా బతకూడదు అనిపిస్తుంది, అంత వికృతంగా నవ్వుతాడు. వికటస్య శఠస్య వికటస్య చట వికటస్య చ శఠస్య. శఠుడు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తన మనసులో ఉన్న మాట పైకి తెలియనివ్వడు. శఠుడు అంటే మూర్ఖుడు, ఎప్పుడూ అవతల వాళ్ళని మోసగించడానికే మాట్లాడతాడు తప్ప అసలు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే లోపల ఉన్న విషయాన్ని చెప్పడానికి కూడా మాట్లాడడం.
అటువంటి శఠుడు శుకనాసస్య వక్రస్య శఠస్య వికటస్య చ బ్రహ్మకర్ణస్య దంష్ట్రస్య రోమసస్య చ రక్షసః. ఒకడి పేరు రోమశుడు, వాడికి ఒంటి నిండా వెంట్రుకలే, ఒకడికి పెద్ద కన్ను, ఒకడికి పెద్ద చెవి, ఒకడికి పెద్ద కడుపు, వికృతమైనటువంటి రాక్షసులు. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి కాంతాని గాత్రాసు చ విక్షిపంతి రూపాన్ని చిత్రాన్ని చ విక్షిపంతి దృఢాన్ని చాపాన్ని చ విక్షిపంతి. సుందరకాండ కదూ. ఆ రాక్షసులు ఏం చేస్తున్నారో చెప్తారు మహర్షి. అబ్బా అసలు ఎవరు చెప్పగలరండి, ఏమి అందంగా మాట్లాడతారో. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి. ఒకడేమో ఇలా గుండెలు బాగా చూపిస్తున్నట్టు, చూడరా ఎంత బలవంతుడో అని. కాంతాని గాత్రాసు చ విక్షిపంతి. అలా ఎవరో ఆడది వెళ్ళిపోతోంది అనుకోండి, కావాలని తన శరీరాన్ని దాని ఆవిడ మీద పడేస్తుంటట. ఎందుకది అంటే అదో అర్థం లేని సుఖం. ఏదో తిక్కన గారు విరాట పర్వంలో చూచు బొరిబరి కీచకుండు అంటారు. ఆ ద్రౌపదీదేవి వంక ఎటో చూస్తున్నట్టు ఉంటాడు, ఇలా చూస్తుంటాడు. ఆ దిక్కుమాలిన చూపులు అలవాటైపోయిన వాళ్ళు ఏదో నిజంగా చాలా మంచిగా ఉన్నా ఏదో తెలియక తగిలినట్టు, తగలాలని అనుకోనట్టు ప్రవర్తించే వాళ్ళు ఎలా ఉంటారో అలా తన శరీరాన్ని ఆడవాళ్ళ మీద పడేస్తుంటట. ఎంత గొప్పగా మాట్లాడతారో మహానుభావుడు. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి కాంతాని గాత్రాసు చ విక్షిపంతి దృఢాని చాపాని చ విక్షిపంతి. వాళ్ళు రకరకాలైనటువంటి దృఢమైనటువంటి ధనస్సులు పట్టుకున్నారు. రూపాన్ని చిత్రాన్ని చ విక్షిపంతి పరస్పరం చాదికమక్షిపంతి. అసలు ఆ భాష, ఆ అక్షరాల సౌందర్యం, ఆ అంచానుప్రాస ఏమి శ్లోక ప్రయోగం చేశారండి మహర్షి. పరస్పరం చాద్దికమక్షిపంతి భుజాస్య పీనామధి విక్షిపంతి మత్త ప్రలాపామధికంక్షిపంతి మత్తాని చాన్యోన్యమధిక్షిపంతి. వాళ్ళు పరస్పరం చాధికమక్షిపంతి. పోని వాళ్ళందరూ ఉన్నది బయట రాక్షసుడు వస్తాడేమో, కానీ వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటూ అస్తమానం వాళ్ళు మాట్లాడుకునేది ఏమిటంటే ఏమిట్రా నీ కండ అలా ఉంది, చూడరా నా వక్షస్థలం ఎంత బలమో అనేవాడు ఒకడు, యువతల వాడిని తోసేసి ఏది నువ్వు తోయి అనేవాడు ఒకడు. అందరూ మదోన్మత్తులు. కాబట్టి పరస్పరం చాదికమాక్షిపంతి భుజాస్య పీనా అధివిక్షిపంతి. ఈ భుజాలు చూపించి చూడు ఎంత బలంగా ఉన్నానో అనేవాడు ఒకడు. మత్తాని చాన్యోన్యమధిక్షిపంతి. బాగా మదించినటువంటి బుద్ధితో అవతల వాళ్ళని చులకన చేసి మాట్లాడడం తప్ప ఎవ్వడిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అంగీకరించలేనటువంటి స్థితిలో ప్రతివాణ్ణి తక్కువ చేసి మాట్లాడేవారే. అటువంటి రాక్షసుల యొక్క సమూహాలన్నిటినీ చూస్తున్నారు. చూసి వెడుతూ అనుకుంటారు, ఇంతమంది స్త్రీలు కనపడ్డారు, ఇంతమంది సంతోషంగా వాద్యాలు మ్రోగిస్తున్నారు, ఇంతమంది మొలకి పెట్టుకున్న నూపురముల ధ్వనులు వినపడుతున్నాయి, ఇంతమంది నృత్యం చేస్తున్నారు, ఇంతమంది ఇంత ఆనందం అనుభవిస్తున్నారు. కానీ నా తల్లి సీతమ్మ ఇలా ఉండదు. నా తల్లి ఉష్ణార్ధితాంసానుసృతాస్త్రకంఠీం పురావరార్హోత్తమ నిష్కంఠీం సుజాత పక్ష్మాభిరక్త కంఠీం వనే ప్రవృత్తామివ నీలకంఠీం. అది సౌందర్యం అంటే. ఎంత గొప్ప సౌందర్యం ఆవిష్కరిస్తారండి. ఎవరెలాంటి వాళ్ళో చెప్పాలా, శ్లోకం చెప్పేస్తుంటే చాలు. ఆయన హనుమ అనుకుంటారు, మా అమ్మ ఎలా ఉంటుందో తెలుసా, ఉష్ణార్ధితాంసానుసృతాస్త్రకంఠీం. మా అమ్మ రాముడు కనపడలేదని వీళ్ళందరూ ఇలా భోగాలు అనుభవిస్తుంటే నా తల్లి ఎక్కడో కూర్చుని ఏడుస్తుంటుంది. ఏడిచి 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 వెచ్చటి కన్నీరు పయ్యద మీద పడి ఆమె పవిటంతా తడిసిపోయి ఉంటుంది. పురావరార్హోత్తమ నిష్కంఠీం. రాముడు మెడలో ఆమెకి బహుమానంగా ఇచ్చిన గొప్ప పతకం ఒకటి ఉంది. ఆ పతకం ఆవిడ మెడలో వేసుకుంటుంది. ఎందుకంటే ఇది రాముడు కట్టిన పతకం అని చెప్పి మెడలో వేసుకుంటుంది. కానీ ఇప్పుడు రాముడు పక్కన లేడు కదూ. ఆ పతకం తన మెడలో ఉంటే తాను అందంగా రాముడి కోసం కనపడాలి. వీడున్న చోట ఈ పతకం ఎందుకని పెట్టుకోదు మా తల్లి. ఏమి అద్భుతమైన ఆలోచన అండి. ఎంత పవిత్రమైన ఆలోచన. పరిచయం ఉందా సీతమ్మతో? ఎప్పుడైనా చూశారా? కానీ మనసులో రామచంద్రమూర్తి ఇల్లాలంటే ఎలా భావన చేస్తున్నారో చూడండి. పురావరార్హోత్తమ నిష్కంఠీం సుజాత పక్ష్మాభిరక్త కంఠీం. మా తల్లి ఎంత అందమైనటువంటి కనుల సౌందర్యంతో ఉంటుంది. వనే ప్రవృత్తామివ నీలకంఠీం. ఆగమ విపిన మయూరీం కదూ ఆ తల్లి. అందుకని ఆమె వనములో తిరుగాడుతున్నటువంటి నెమలిలా ఉంటుంది.
వనే ప్రవృత్తామివ నీలకంఠీం అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం. విదియనాటి చంద్రబింబం శుక్లపక్షంలో ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప కనపడదు. మా అమ్మని సీతమ్మ అని ఎంతో ప్రయత్నంగా చూస్తే తప్ప అర్థం కాదు. అలా ఏడుస్తూ ఉంటుంది, నా తల్లి ఎక్కడో ఉంది. అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం. బంగారు తీగకి మట్టి పట్టేసింది అనుకోండి, అది బంగారు తీగ అని ఎవరికీ తెలియదు ప్రకాశం. అలా అంతటి మహాపతివ్రత శోకమూర్తి అయి తనని తాను రక్షించుకోలేని దానిలా ఉంటుంది. పతి ఆజ్ఞ లేదని తనని తాను రక్షించుకోలేక కాదు. క్షతప్రరూఢామివ బాణరేఖాం. బాణం గుచ్చుకుని బయటికి తీసేసిన ములుకు విరిగిపోతే ఎలా బాధ ఉంటుందో అలా రావణుడు నశిస్తాడు, రాముడు వస్తాడని నమ్మకం ఉన్నా వాడు అంటున్న మాటలు మనసులో గుచ్చుకుని మా తల్లి అంత బాధపడుతుంటుంది. క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం. నల్లటి మబ్బొచ్చి వర్షం కురుస్తుంది అనుకోగా పెద్ద గాలొచ్చి కొట్టేస్తే పక్కకెళ్ళిపోయిన మబ్బు ఎలా ఉంటుందో అలా ఇంకైపోతోంది వనవాసం, అమ్మయ్య అంతఃపురానికి వెళ్ళిపోతామని చెప్పి సంతోషపడుతున్న సీతమ్మ యొక్క ఆశల మీద నీళ్లు చల్లి అకస్మాత్తుగా సీతాపహరణం జరిగి రావణాసురుడి చేత బందీకృత అయిన సీతమ్మ తల్లి యొక్క మనసు వెంపర్లాటలో అలా ఉంటుంది మా అమ్మ. అది అభివ్యక్తమై మా అమ్మ శోకమూర్తి అయి ఎక్కడో కూర్చుని ఉంటుంది. ఎంత పవిత్ర భావన! ఆ తల్లి గురించి ఎలా భావన చేశారో అలాగే సాక్షాత్కరించింది ఆయనకి అని. మా అమ్మ ఇలా ఉంటుందని వెతికారు వెతికారు వెతికారు, ఇక్కడ ఎక్కడా కనపట్టలేదనుకున్నారు. తిన్నగా రావణాసురుడి యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. విభీషణుడు, మహాపార్శ్వుడు, కుంభకర్ణుడు వీళ్ళందరి భవనాలు అయిపోయాయి. ఉత్తమం రాక్షసావాసం హనుమాన బలోజయన్ అససాదాద లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం. రావణాంతఃపురానికి వెడితే బోలెడన్ని కక్ష్యలు. బయట కక్షల్లో ఏనుగుల మీద గుర్రాల మీద పహరా కాస్తూ విచ్చుకత్తులు పట్టుకుని లోపల రావణుడు నిద్రపోతున్నాడు. ఎవరు వస్తారో ఉపద్రవానికి అందుకని విచ్చుకత్తులు పట్టుకుని పహరా కాస్తున్నారు. లోపలికి వెళ్లే కొద్దీ శబ్దం తగ్గిపోతోంది. పువ్వులు కట్టేవాళ్ళు, చందనం తీసేవాళ్ళు, మందంగా వీణ వాయించేవాళ్ళు ఆ లోపల ఎక్కడో పడుకున్నాడు. అక్కడ దాకా వెళ్ళి చూశారు, పుష్పక విమానం కనపడింది. ఓ ఇది గొప్ప పుష్పక విమానమనా? పుష్పక విమానం వంక చూశారు. గృహాణి నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దదర్శ స్వబలార్జితాని. ఇది సౌందర్యం అంటే. ఆ పుష్పక విమానంలో బోలెడన్ని గదులున్నాయి, బోలెడన్ని ఇళ్ళున్నాయి. కానీ అవన్నీ కూడా ఒక్క దాంట్లో కూడా ఏ దోషం లేదు. ఎన్ని సంపదలో సమకూర్చబడి ఉన్నాయి. ప్రతి దాంట్లోనూ కూడా దేవతల యొక్క ఆరాధన జరుగుతోంది. దేవతలు కూడా చూసి సంతోషించేటట్టుగా ఉంది ఆ విమానం అంతా కూడా. అటువంటి విమానాన్ని చూశారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. వెళ్ళి చూస్తే సవేష్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథామహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం. అక్కడ బంగారానికి వైఢూర్యాలు పొదగబడినటువంటి కిటికీలు ఉన్నాయి. ఒక్క కిటికీ వంక చూస్తేట ఇక ఇలా కన్ను తిప్పట్టు అక్కడే కూర్చోవడమే దాన్ని చూస్తూ. అది సౌందర్యం లంకది. అందుకే సవేష్మజాలం బలవాం దదర్శ. అది ఎలా ఉందంటేట ఆకాశంలో నల్లటి మబ్బు పట్టి సన్నటి వాన కురుస్తుంటే దాని కింద నుంచి పక్షుల బారు ఎగిరితే ఎంత అందంగా ఉంటుందో, బంగారానికి వైఢూర్యాలు పొదిగి దానికి అలంకారం చేసిన జాలు అలా ఉందిట. ఒక కిటికీ పరద అలా ఉంటుంది రావణాసురుడి మందిరంలో. అది చూడ్డానికి హనుమకి చాలా బలం కావలసి వచ్చింది అన్నారు మహర్షి. సవీశ్వజాలం బలవాన్ దదర్శ. బలం ఎందుకంటే చూడ్డానికి అంటే అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోకుండా ఇది కాదు నాకు కావలసింది సీతమ్మ అని కళ్ళు తిప్పుకోవడానికి బలం కావాల్సి వచ్చింది. అది లంక సౌందర్యం. ఇక అసలు ఆ లంకా సౌందర్యం ఎలా ఉంటుందో మీరు ఊహించండి. అది తపస్సమాధాన పరాక్రమార్జితం మనస్సమాధాన విచారచారిణం అనేక సంస్థాన విశేష దర్శనం తతస్తతుల్య విశేష దర్శనం. దాన్ని అపారమైనటువంటి తపస్సు చేసి కుబేరుడు సంపాదించాడు. ఆ కుబేరుణ్ణి ఓడించి పరాక్రమంతో రావణుడు తెచ్చాడు.
దాని గొప్పతనం ఏమిటంటే అందులో కూర్చుని మనస్సుతో సంకల్పం చేస్తే చాలు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతుంది. అందులో ఉన్నటువంటి విశేషాలు చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు, అన్ని విశేషాలతో ఉంది. అసలు రావణాసురుడు నిద్రపోయి కిందకి దిగిన తరువాత తిరిగేటటువంటి తివాచీ ఒకటి ఉంది. తివాచీ ఒకటి ఎంత గొప్పగా ఉందన్నారంటే మహర్షి, మహీకృత పర్వతరాజి పూర్ణా శైలాకృతా వృక్షవితాన పూర్ణా వృక్షాకృతా పుష్పవితాన పూర్ణా పుష్పంకృతం కేసరపత్ర పూర్ణం. ఈ భూమినంతటినీ కూడా తివాచీ మీద చిత్రించారట. ఆ భూమిలో ఉన్నటువంటి పర్వతాలన్నింటినీ చిత్రించారట. పర్వతాల మీద చెట్లన్నీ చిత్రించారట. చెట్లకున్న పువ్వులన్నీ చిత్రించారట. పువ్వులకున్న కేసరాలన్నీ చిత్రించారట ఒక్క తివాచీ మీద. ఎంత అద్భుతం నిజంగా. ఒక తివాచీ ఎలా ఉంటే, ఓ కిటికీ పరద అలా ఉంటే లంక ఎలా ఉంటుంది, దాన్ని 5 రోజులు చెప్పడం నా తరమా. అలా అంత అద్భుతంగా ఉందిట ఆ లంకాపట్టణం, ఆ పుష్పక విమానం. నియుజ్యమానాస్తు గజాస్సు హస్తా సకేశరాశ్చోత్పలపత్రహస్తా బభూవ దేవీ చ కృతాసు హస్తా లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్తా. అక్కడ లక్ష్మీదేవి యొక్క బంగారు ప్రతిమ ఉంది. 2 పక్కల ఏనుగులు కనక కుంభములను పట్టుకొని పద్మకింజిల్కములతో అభిషేకం చేస్తున్నాయి. అంత అద్భుతమైన లక్ష్మీదేవికి ప్రతిరోజు నమస్కారం చేస్తాడు. ఇది సౌందర్యం. అక్కడ వరకు బాగుంది. లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణకచితై స్థాపితా హేమ కుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం. కానీ ఆ లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? నా పక్కింటి వాడి భార్య, నా ఎదురింటి వాడి భార్య కూడా లక్ష్మీదేవే. గృహలక్ష్మి గృహే గృహే. అక్కడికి వెళ్ళి నమస్కారం పెడతాడు. తెల్లవారగానే అశోకవనానికి వెళ్ళి సీతమ్మని చూడకూడని చూపు చూస్తాడు. ఇక్కడ నమస్కారం పెట్టడం ఎందుకు, అక్కడికి వెళ్ళి మాట్లాడడం ఎందుకు? చెప్పని సౌందర్యం. అలా బతక్కుస్మాను. ఇది మహర్షి యొక్క తీర్పు. కానీ ఎక్కడైనా పైకి చెప్తారా? చెప్పరు. దాటి లోపలికి వెళ్ళారు. రావణాసురుడు నిద్రపోతున్నటువంటి గది కనపడింది. అక్కడికి వెడితే మహర్షి ఒక దీపాన్ని వర్ణించారు. అసలు అది వాల్మీకి మహర్షికి తప్ప అన్యులకు సాధ్యం కాదు. ఏమి సౌందర్యం అండి. గోడకి కాగడా పెట్టారు ఇలాగా. ఆ కాగడా వెలుగుతోంది. అది ఇలా కదలదట. ఎందుకు కదలదంటే, ఇలా కదిలిందనుకోండి, నిద్రపోతున్న రావణాసురుడి కళ్ళ మీద జ్యోతి ఇలా కదిలిందనుకోండి, వాడి కోపం వచ్చి ఇలా చూస్తే కాలుతున్నది కాలిపోతుంది. అందుకని కదలదు, అలాగే కాలుతోందట. మహర్షి అన్నారు, ప్రజ్ఞాయిత వివాపస్యన్ ప్రదీప్తాం తత్ర కాంచనాన్ ధూర్తామిహ మహాధూర్తై దేవనేన పరాజితాన్ అన్నారు. ఎక్కడి ఉపమానం! ఆ కాగడ అలా వెలుగుతుంటే ఎలా ఉందంటేట, జూదమాడడానికి వెళ్ళిన వాళ్ళు తన దగ్గరున్నదంతా పోగొట్టేసుకుని ఇంటికి పోవడానికి ఇంకా మనసు రాక, అయ్యో ఉన్నదంతా ఊడ్చిపెట్టేశాం, ఇంకెందుకురా ఈ ఆటని వెళ్ళట్ట. నీ దగ్గర ఏం లేదా, తప్పుకో అంటారు. నిర్దాక్షిణ్యం అక్కడ. వాడు పక్కకి పోతాడు. మన ముగ్గురం ముక్కలేసుకుందాం అనేదో పంచి పెట్టుకుంటూ ఉంటారు. వీడు వెళ్ళిపోవచ్చుగా ఇంటికి. వెళ్లకుండా ఇలా పక్కన కూర్చుని పక్కవాడి ముక్కల్లోకి ఇలా కళ్ళు విప్పి ధూర్తుడు ఓడిపోయినా చూస్తున్నట్టుగా కాగడ అలా వెలుగుతోందట కదలకుండా. పడుకున్నవాడు ఎటువంటి వాడో ఉపమానం అలా ఉండాలి. అందుకని ప్రజ్ఞాయిత వివాపస్యన్ ప్రదీప్తాం తత్ర కాంచనాన్ ధూర్తామిహ మహాధూర్తై దేవనేన పరాజితాన్ దీపానంచ ప్రకాశేన తేజసా రావణస్య చ అర్చిర్భిర్భూషణానాంచ ప్రదీప్తేత్యభ్యమన్యతః అన్నారు. 3 రకాలు మంటలు కలిసి ఒక మంటగా మండిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ మందిరం ఆయన పడుకున్నది. ఎందుకని అంటే, ఒకటి అక్కడ అనేకమైనటువంటి బంగారు వికారములు ఉన్నాయి. ఎన్నో స్తంభాలు బంగారంతో చేయబడ్డాయి. అందులోంచి వస్తున్నటువంటి కాంతి, రావణాసురుడి యొక్క రోమ కూపములలోంచి ఆయన తపశ్శక్తి వలన వస్తున్నటువంటి కాంతి పైకి కొడుతోంది. ఆ కాంతి అవతల మిగిలిన వాళ్ళు కింద పడుకున్న వాళ్ళలోంచి వస్తున్నటువంటి తేజస్సు, వాళ్ళేం సామాన్యులు కారు, వాళ్ళలోంచి వస్తున్న కాంతి, ఈ కాగడాల కాంతి, ఇన్నీ కలిపి ఒక పెద్ద అగ్నిహోత్రం పుట్టి భవనం కాలిపోతోందా అన్నట్టుగా ఉందిట. అన్ని వింత కాంతులు వస్తున్నాయిట ఆ భవనంలో. అన్ని వింత కాంతులు వస్తుంటే అక్కడ పడుకుని ఉన్నారు ఎందరో ఆడవాళ్ళు. ఎలా ఉన్నారంటేట, అన్యోన్య భుజ సూత్రేణ స్త్రీమాలా గ్రడితా హిసా మాలేవ గ్రడితా సూత్రే శుభే మత్త షట్పద అంటారు. ఇంతమంది ఆడవాళ్లతో రమించి ఉన్నాడు. వాళ్ళందరూ పడుకుంటే ఎవరి చెయ్యేదో ఎవరి కాలేదో తెలియదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు కాళ్ళు చేతులు వేసుకు పడుకున్నారు. ఎందుకని అంటే
అన్యా కమలపత్రాక్షి పూర్ణేందు సదృశానన అన్యా మాలింగ శుశ్రోణి ప్రసుప్తా మదవిహ్వల. వాళ్ళు రావణాసురుడి చేత భోగింపబడి బడలి నిద్రపోతూ ఇంకా రావణుణ్ణి కౌగిలించుకొని పడుకున్నామనుకుని పక్కనున్నటువంటి స్త్రీని చుంబిస్తూ పడుకున్నారట. అలా పడుకుంటే అందరూ కూడా చేతులు కలిసిపోయి ఎవరి చెయ్యి ఏదో తెలియక ఒక పెద్ద మాల కట్టినట్టు పడుకున్నారట. ఇంతమంది నిద్రపోతున్నారు. ఒకటి వేణువ, ఒకటి మృదంగం, ఒకటి వీణ అలా కౌగిలించుకొని పడుకుంది. ఇక్కడ ఒక గొప్ప సౌందర్యం మీరు చూడాలి. ఒక ఆబోతు ఆవులతో రమించి పడుకుంటే పశువు కాబట్టి చెల్లింది. లోకములను పరిపాలిస్తున్న వాణ్ణి అని చెప్పినవాడు అలా పడుకోవడం ఎంత అసహ్యకరమైన విషయమో సుందరకాండలో పైకి సౌందర్యం ఆంతరముగా రావణుని శీల భ్రష్టత్వం దాన్ని ఆవిష్కరిస్తుంది. పోనీ ఆ వచ్చి కింద నేల మీద నిద్రపోతున్న వాళ్ళు సామాన్యులు కారు. నచాకులీనా నచహీన రూప నదక్షిణానా నుపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వా నచాపి కాంతస్య నకామనీయ. వాళ్ళందరూ ఉత్తమమైన జన్మలు కానివారు కాదు. రావణుడు బలవంతంగా తెచ్చిన వాళ్ళు కాదు. రావణుని మోహించి తమంత తాము వచ్చినవారు. ఇంతకుముందు వివాహమైన వారు కాదు. అన్యపురుషుల యందు వాడికి అనురక్తలైనటువంటి వారు కాదు. అటువంటి వాళ్ళు అంతమంది వచ్చి ఆయనతో క్రీడించి పడుకునున్నారు. వీళ్ళు సీతమ్మ కాదు. మహర్షి ఒక అద్భుతమైన మాట అంటారు. పక్కవారి బట్ట యువతల వారు మీద వేసుకున్నారంటారు. అంటే వారి ఒంటి మీద బట్ట వారి ఒంటి మీద లేదని వేరే చెప్పాలా? అంటే ఎంత అసహ్యకరమైన స్థితి అక్కడ ఉంది. కానీ సీతమ్మని వెతకాలా వద్దా? అందుకని ఒక్కొక్కరిని చూస్తున్నారు. ఈమె సీతమ్మ కాదు, మా తల్లి ఇలా ఉండదు అనుకుంటూ వెళ్ళారు. తాసాం ఏకాంత విన్యస్తే శయనాం చయనే శుభే దదర్శ రూప సంపన్నామపరాస కపిస్ప్రియం. ఒక చోట ఏకాంతంగా హంసతూలికా తల్పం మీద మహాసౌందర్య రాశి అయినటువంటి ఒక స్త్రీ వేరుగా పరమగౌరవంగా పడుకుని నిద్రపోతోంది. చూశారు. ఓ వీళ్ళల్లా పడుకోలేదు, ఒక్కతే దూరంగా పడుకుంది. ఇంత కాంతి, ఇంత తేజస్సు, ఇంత శోభతో ఉంది. ఈమెయే నా తల్లి సీతమ్మ. ఆనందపడిపోయారంతే. ఆనందపడిపోయి ఒక్కసారి అది తట్టుకోలేక స్తంభానరోహాత్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. ఆ హనుమ పరమ సంతోషంతో చుచుంబపుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహాత్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. గంతులేసేశారు. అస్ఫోటయామాస చుచుంబపుచ్చం. భుజాలు ఇలా కొట్టేసుకున్నారట. ఆనందం. చుచుంబపుచ్చం తోక తీసి ఇలా ముద్దు పెట్టేసుకున్నారట. సౌందర్యలహరిలో సౌందర్యం అంటే ఏమిటో తెలుసా? ముద్దు పెట్టుకున్నాడు అనడానికి వాల్మీకి మహర్షి వేసినటువంటి మాట. చుచుంబ అనాలనుకోండి, ముద్దు పెట్టుకుంటే పెదవులు ఎలా ముందుకు వస్తాయో అలాగే రావాలి. ఇప్పుడు ప్రయత్నించకండి. చుచుంబ పుచ్చం, ఆ తోక చివరిని ముద్దు పెట్టేసుకున్నారట. సంతోషం, నాకు సీతమ్మ దర్శనం అయిపోయింది. అందుకని అస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ. సంతోషంతో గంతులేసేశారు, నాట్యం చేసేశారు. స్తంభానరోహాత్, స్తంభాలు ఎక్కేశారు. నిపపాత భూమౌ, కిందకి దూకేశారు. వాల్మీకి మహర్షి అన్నారు, నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. కోతి బుద్ధి బయట పెట్టాడన్నారు. మహర్షికి ఏం రాగద్వేషాలు ఉండవు. ఆమె మండోదరి, సీతమ్మలా ఉంది. కానీ ఇక్కడ సౌందర్యం ఏమిటి? తనని కట్టుకున్న ఇల్లాలు పట్టమహిషి అక్కడ అలా పడుకునుంది. ఈయన ఇలా పడుకునున్నాడు. ఎంత దుర్మార్గమైనటువంటి నడవడి కలిగిన వాడు. స్తంభం మీదకెక్కి చూస్తున్నారు రావణాసురుణ్ణి. పాలసముద్రాన్ని మధించినప్పుడు వచ్చినటువంటి నురుగు ఎలా ఉంటుందో అటువంటి ఆస్తరణ. వజ్రవైఢూర్యాలతో నిర్మింపబడినటువంటి పాదపీఠం. దాని మీద మెత్తటి పరుపు మీద పడుకునున్నాడు. నిద్రపోతున్నాడేమో. ఒకటే తల ఉంది. అప్పుడు 10 తలలతో ఉండడు, ఒక తలతో ఉంటాడు. ఆ ఒక తలతో ఉన్నప్పుడు ముక్తామడి విచిత్రేణ కాంచనేన విరాజితాన్ మకుటేనా పవృత్తేనా కుండలో జ్వలితాననం అంటారు మహర్షి. ఆ ముత్యాలతో చెయ్యబడినటువంటి ఆ కిరీటం కొద్దిగా ఇలా పక్కకి ఒరిగింది. ఆ తలగడ మీద తలపెట్టుకు నిద్రపోతుంటే ఆ కుండలములు చెవులకు పెట్టుకున్నవి మాత్రం కాంతులు మెరిసిపోతున్నాయి. రోమకూపాల్లోంచి వస్తున్నటువంటి కాంతి చేత కొట్టబడ్డారా అన్నట్టుగా దగ్గరికి వెళ్ళలేక నిద్రపోతున్న రావణుడి తేజస్సది. ఒక స్తంభం ఎక్కి జాగ్రత్తగా చూశారు హనుమ. అంటే ఎంతటి దుర్నిరీక్షుడో చూడండి, ఎంతటి తపశ్శక్తి సంపన్నుడో.
అలా పడుకుంటే మహర్షి అన్నారు ఎలా ఉన్నాడంటే తస్మిన్ జీమూత సంకాశం ప్రదీప్తోత్తమకుండలం లోహితాక్షం మహాబాహుం మహారజతవాసనం ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాం సౌ విష్ణుచక్ర పరీక్షితౌ పీనౌ సమసుజాతాం సౌసంగతౌ బలసంయుతౌ సులక్షణరకాంగుష్టౌ స్వంగుళీతలలక్షిషౌ మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితో యాంతే ప్రసుప్తమివ కుంజరం సంహతౌ పరిఘాకారౌ వృత్తౌ కరికరోపమౌ విక్షిప్త శైనే శుభ్రే పంచశీర్షా విగోరగౌ. ఎన్ని శ్లోకాలు వేసేశారు. తస్మిన్ జీమూత సంకాశం, నల్లటి మబ్బొచ్చి పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట. ప్రదీప్తోత్తమ కుండలం, కుండలములు ప్రకాశిస్తున్నాయి చెవులకి. లోహితాక్షం, బాగా ఆ పదార్థాన్ని సేవించి పడుకున్నాడేమో, కన్ను రెప్ప మధ్యలోంచి ఎర్రటి కాంతి కొడుతోంది. లోహితాక్షం మహాబాహుం, పెద్ద పెద్ద చేతులు. మహారజతవాసనం, బంగారు బట్ట కనకచేలం కట్టుకున్నాడు, కట్టుకుని పడుకునున్నాడు. ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాం సౌవిష్ణు చక్ర పరీక్షితౌ. నిద్రలేస్తే చూపిస్తాట అందరికీ. ఉత్తరీయం ఇలా తీసి, రే ఈ దెబ్బ ఏమిటో తెలుసా, దేవతలతో యుద్ధం చేసినప్పుడు ఐరావతం కుమ్మింది, దాని దంతం ఇక్కడ తెగిందిరా, ఇది ఆ దెబ్బ అంటట. ఇలా చూపించి ఇదేమిటో తెలుసా, విష్ణువు చక్రం పెట్టి కొడితే ఇదిగో కొద్దిగా తెగింది ఇక్కడ, అది మత్స అంటట. అటువంటి యోధుడు. అందుకు వీరహత్య కూడా జరిగింది కాబట్టే అన్ని శివలింగాలు ప్రతిష్ఠించారు రామచంద్రమూర్తి. అంతటి మహాయోధుడు. ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణుచక్ర పరీక్షితౌ. కాలు మీదో దెబ్బ చూపిస్తాట. ఇదేమిటో తెలుసా, ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే ఇక్కడ తెగింది, ఇది వచ్చేసా మచ్చబడింది అంటట. అయితే ఇది బాగుంది వినడానికి, రావణాసురుడు ఎంత యోధుడో అనిపిస్తుంది. కానీ వాళ్ళందరూ ఎవరు? లోకపాలకులు, వాళ్ళ ధర్మాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు. ఇది పంజాగుట్ట పోలీసులు కొట్టిన దెబ్బ, ఇది అంబర్పేట పోలీసులు కొట్టిన దెబ్బ, ఇది ఖైరతాబాద్ పోలీసులు కొట్టిన దెబ్బ అన్నాడు అనుకోండి. ఎందుకు కొట్టారు పోలీసులు? అన్ని పోలీస్ స్టేషన్లలో కొట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది? అప్పుడు వాడు ఎవరై ఉంటాడు? విష్ణువు ఎవరిని కొడతారు, ఇంద్రుడు ఎవరిని కొడతారు? అలాంటి దెబ్బలన్నీ ఐరావతం ఎందుకు పొడిచింది నిన్ను? ఈ దెబ్బలన్నీ ఒంటి మీద ఎందుకున్నాయి అంటే ఆ మాట వాల్మీకి మహర్షి చెప్పారా? చెప్పరు, నాబోటిగాడు చెప్తాడు. ఇది సౌందర్యం. కాబట్టి ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాం సౌ విష్ణుచక్ర పరీక్షితౌ పీనౌ సమసుజాతాం సౌ సంహతౌ బలసంయుతౌ సులక్షణరకాంగుష్టౌ స్వంగుళీతలలక్షితౌ. ఆ భుజములు బాగా బలిసి ఉన్నాయిట. ఇక్కడ చూస్తే గుండ్రంగా ఉండి సొట్టలు పడి ఉన్నాయిట. అబ్బా ఏమి భుజాలు రా అనిపిస్తుంది. అటువంటి భుజాలు. ఈ 5 వేళ్ళు చూస్తే గోళ్ళు ఎర్రటి కాంతులతో సమంగా పెరిగి ఉన్నాయిట. లక్ష్మీ కళ ఉట్టి పడిపోతోంది ఆ వేళ్లల్లో. అటువంటి వేళ్లతో ఉన్నాడు. మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితో యాంతే ప్రసుప్త వివకుంజరం. మాషరాశ ప్రతీకాశం, మినువులు తీసుకొచ్చి పెద్ద రాశి పోస్తే ఎలా ఉంటాయో అలా ఉన్నట్టు. మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్. అనుకోకుండా అటు వెళ్ళాడు. నా జీవితంలో ఒకసారి అలా జరిగింది. నేను ఏదో పని మీద చెట్లల్లోకి వెళ్ళాను. చెట్లల్లోకి వెడితే ముందు నాకు తెలియలేదు, కానీ కాసేపు ఆగిన తర్వాత ఏదో కదిలినట్టు అనిపించింది. ఏమిట్రా కదిలినట్టు అనిపించింది అని చూసేటప్పటికి అది తోక. దాన్ని బట్టి ఇలా తిప్పి చూస్తే ఇంచుమించు ఒక 10 అడుగుల పాము. ఏమి నా భాగ్యమో తెలియదు కానీ తలెత్తలేదు, ఆకుల్లో పడుకున్నది. నేను వెంటనే వెళ్ళిన పని ఆపేసి వెనక్కి వెళ్ళిపోయాను. కానీ నిశ్వసంతం భుజంగవత్, నిద్రపోతున్న పాము అది. కానీ నాకు 3 రోజులు మళ్ళీ ఆఫీస్ క్యాబిన్లోకి వెళ్ళడానికి భయం వేసేది. ఏమో అది ఎక్కడుందో, అది నన్ను చూసిందేమో. అది నిద్రపోతున్నదాన్ని నేను చూసా, పడుకున్నదాన్ని చూసినా అది నన్ను చూసిందేమో అని భయం ఎలా ఉంటుందో, రావణుడు నిద్రపోతున్నా వాడు కానీ చూశాడేమో అంటే అలా ఉంటుంది. అది మహర్షి చెప్పడం సౌందర్యం. కాబట్టి మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితో యాంతే. గంగలో స్నానం చేసి వస్తున్న ఏనుగులో ఉన్నాడు. అంటే పడుకున్నాడు కాబట్టి ప్రశాంతంగా ఉన్నాడు. లేచాడా దుమ్ము మోసుకుంటాడు, మళ్ళీ ఎవరి మీదకో యుద్ధానికి వెడతాడు, ఎక్కడో లోకనాశనం చేస్తాడు, ఎవరినో ఎత్తుకొస్తాడు, ఏదో ఇబ్బంది పెడతాడు, లేకపోతే ప్రశాంతత ఉండదు వాడికి. కాబట్టి గాంగే మహతితో యాంతే ప్రసుప్త వివకుంజరం. నిద్రపోతున్న ఏనుగు ఎలా ఉంటుందో అలా ఉన్నాడు.
అక్కడతో సరిపోలేదు. సంహతౌ పరిఘాకారౌ వృత్తౌ కరికరోపమౌ విక్షిప్త శైనీ శుభ్రే పంచశీర్షా వివోరగౌ. ఏనుగు యొక్క తొండం ఎలా ఉంటుందో ఈ చేతులు అలా ఉన్నాయి. ఈ వేళ్ళు చివర చూస్తే ఏదో చెయ్యిలా పెట్టుకుని నిద్రపోతున్నట్టు లేడు. 5 తలల పాములు 2 పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. ఆయన రోమకూపాల్లోంచేస్తున్నటువంటి తేజస్సు చేత కొట్టబడ్డారా అన్నట్టుగా దగ్గరకి కూడా వెళ్ళలేక స్తంభం నుంచి చూసి తెల్లబోయారు. ఏమి తేజస్సు రాయి రావణాసురుడిది అని. అక్కడి నుంచి సీతమ్మ ఇక్కడ లేదు, వెతకాలి కదూ. అందుకని లంకాపట్టణం అంతా అన్వేషించేశారు. ఎక్కడా సీతమ్మ కనపడలేదు. నిస్పృహ కలిగి అనుకున్నారు, అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాత్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం. అందుకు చదువుతారు సుందరకాండ. మనిషి ఎప్పుడైనా సరే నిర్వేదాన్ని పొందాడా, దుఃఖాన్ని పొందాడా, శోకాన్ని పొందాడా, దాన్ని మించిన శత్రువు లేదు, ఆలోచన కూడా రాదు. మనిషి ఉత్సాహాన్ని పుంజుకొని సమస్య వచ్చినప్పుడు ఆలోచించాలి. అనిర్వేద శ్రియోమూలం, లక్ష్మి ఏర్పడడానికి కారణం శోకాన్ని విడిచిపెట్టడమే. అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తక. అనిర్వేదము శోకాన్ని విడిచిపెట్టడమే సమస్తమైనటువంటి సుఖములను చేకూరుస్తుంది. కాబట్టి కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాత్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం. ఉత్సాహం పుంజుకుంటానన్నారు. మళ్లీ లంకాపట్టణం అంతా తిరిగి వచ్చారు. చతురంగళ మాత్రోపి నావకాశస్య విద్యతే రావణంతఃపురే తస్మిన్ యంకపిర్న జగాయ సహ. 4 అంగుళాలు విడిచిపెట్టకుండా లంకాపట్టణం అంతా వెతికిశానే. ఓ, నాకు అర్థమైంది. ఒంటి మీద బట్టలేని పరకాంతల్ని చూశాను, అందుకే నాకు ధర్మదోషం వచ్చింది, సీతమ్మ దర్శనం అవ్వలేదనుకున్నారు. మళ్ళీ వెంటనే అన్నారు, మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభా స్వవస్థాసు తచ్చమే సువ్యవస్థితం. తప్పిపోయింది ఆడది. ఆడవాళ్లలో కాకపోతే ఎక్కడ వెతుకుతాను? వాళ్ళని వెతికాను, వాళ్ళ ఒంటి మీద బట్టలేదు, నా మనస్సే వికారం పొందలేదు, నాకేమీ జ్ఞాపకం లేదు. సీతమ్మ కాదన్నాను, బయటకు వచ్చాను, నాకు దోషం లేదు, నా మనసు ప్రతిస్పందించలేదు కాబట్టి నాకు దోషం అంటలేదన్నారు. కానీ సీతమ్మ కనపడలేదు. విపరీతమైన దుఃఖం పొందారు. ఏమో సీతమ్మని రావణాసురుడు అపహరించి తీసుకొస్తున్నప్పుడు నా తల్లి ఆ గింజుకోవడంలో సముద్రంలో పడిపోయి ప్రాణాలు విడిచిపెట్టిందో, రావణాసురుడు బంధీకృతని చేసి ఆ తల్లిని బాధ పెట్టినప్పుడు ఇక జీవితంలో తట్టుకోలేక కష్టాల్ని ఓర్చుకోలేక తనంత తాను శరీరం విడిచిపెట్టిందో, తనకి లొంగలేదని రావణాసురుడే భక్షించాడో, పక్కనున్నటువంటి రాక్షస స్త్రీలు తినేశారో, అయ్యో నా తల్లి శరీరంతో ఉండదు లేదా ఎవరికీ కనపడకుండా చిలకని పంజరంలో పెట్టినట్టు అంతఃపురంలో ఎక్కడో బంధీకృతురాల్ని చేసి ఉంటాడు. సీతమ్మ పరిస్థితి చూస్తే బహుశా శరీరంతో లేదు. ఇప్పుడు నేను తిరిగి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టలేకపోయాను. సీతమ్మ ప్రాణాలతో లేదన్న మాట చెప్పగానే ఆవలి ఒడ్డున శుభవార్త కోసం ఎదురు చూస్తున్నటువంటి వానరులందరూ ప్రాణాలు విడిచిపెడతారు. అంగదుడు విడిచిపెడతాడు, జాంబవంతుడు విడిచిపెడతాడు, రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, వానరజాతి అవతల కౌసల్య, సుమిత్ర, కైకేయి, భరత, శత్రుఘ్నులు, ఇంతమంది 2 జాతులు వానరజాతి నరజాతి ప్రాణములు విడిచిపెట్టేస్తారు. ఇటువంటి అశుభవార్త వెళ్ళి చెప్పవలసి అనవసరమేముంది? వెళ్ళను, చెప్పను, ఇక్కడే కూర్చుంటాను. హస్తాదానో ముఖాదానో నీతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హదృష్ట్వా జనకాత్మజాం. ఇక్కడే వానప్రస్థుడినై చేతులు చాపు కూర్చుంటా. చేతిలో ఏదైనా పడిందా తింటాను, పడలేదా ఉండిపోతాను. ప్రాణాలు పోయా పోయే, వెనక్కి వెళ్ళను, అశుభవార్త చెప్పను. శోకం వచ్చిన వాడు లొంగిపోతారని చెప్పినటువంటి హనుమకే శోకం వస్తే ఏకంగా తన విషయం కాదు 2 జాతులే మరణిస్తాయని తీర్మానం చేసి పారేశారు. శోకం అన్నది మనసులోకి రావాలి, కానీ మనిషిని ఎంత కుంగదీసేస్తుందో చూడండి. ఇన్ని మాటలని కూర్చున్నారు. జ్ఞాపకానికి వచ్చింది, ఓ నేను బయలుదేరేటప్పుడు నా తల్లికి నమస్కారం చెయ్యలేదు. ఇదిగో ఎక్కడో ఉంది మా తల్లి సీతమ్మ. ఆనాడు జనక మహారాజు గారు సీతమ్మని కూతురుగా పొందుదామని ప్రయత్నం చేస్తే కూతురుగా దొరికిందా? యజ్ఞం చేద్దామని ఆయన భూమిని దున్నుతుంటే నాగేటి చాలుకి తగిలి బుద్ధిత అని పైకి లేచి తాను ఆయనకి కూతురై జానకి అని పేరుతో ప్రకాశించింది. నేను ఆమె దర్శనం చేయడం కాదు, నా తల్లి అనుగ్రహించి నాకు దర్శనం ఇవ్వాలి. అందుకని ఇప్పుడు మళ్ళీ ఎలుగెత్తి ప్రార్థన చేశారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాస్సర్షి గణాస్త్విహ బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్. అలాగే వరుణ పాశహస్తశ్చ యస్యాత్మానౌ సృజస్య
అశ్వినౌ చ మహాత్మానౌ మరుత సర్వయేవ చ సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవయ ప్రభు దాస్యంతి మమయే చాన్యే హెదృష్ట్వా పరిగోచరాః అని ప్రార్థన చేశారు. నమోస్తు రామాయ స లక్ష్మణాయ, లక్ష్మణస్వామితో కలిసి ఉన్నటువంటి రామచంద్రమూర్తికి నమస్కరిస్తున్నాను. భాగవతులతో కలిసి ఉన్నటువంటి భగవానుడు పరమప్రసన్నుడై ఉంటాడు. అందుకని అది ఉపాసన రహస్యం. ఏదో శివపూజ చేస్తున్నాను అనుకోండి, ఒక్క శివుణ్ణి పిలిచేసి వెంటనే ఆహ్వానం చేయరు. గంట కొట్టి ఏదో ఆ భృంగిరిట నంది భృంగిరిట వీరభద్ర చండీశ్వర ప్రబల ముఖ్య మహాగణేభ్య అని ఆ పరివారం అంతటితో ఉన్నటువంటి శివుడు వచ్చి కూర్చోవాలని పిలుస్తారు. అలా నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. అమ్మా, నువ్వు జనకాత్మజగా నీయంత నువ్వు ప్రకాశించావు. జనకుడు కావాలంటే నువ్వు దొరకలేదు. దేవ్యై చ తస్మై, అమ్మా నువ్వు అనుగ్రహిస్తే నాకు దర్శనమిస్తావు. నేను కోరుకుంటే దర్శనమిస్తావా అమ్మా? అమ్మా అనుగ్రహించి కనపడమ్మా. హనుమకి సీతమ్మ దర్శనమైందన్న కీర్తిని నాకు కట్టపెట్టమ్మా. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య. మరుద్గణాలకి రుద్రగణాలకి అన్నిటికీ నమస్కారం చేస్తున్నాను. బ్రహ్మ స్వయంభూశ్చతురాననోవా, బ్రహ్మగారు స్వయంభూ, ఆయనకి అశ్వనీ దేవతలకి వరుణుడికి అందరికీ సమస్త భూతకోటికి నమస్కారం చేస్తున్నాను. వీళ్ళందరూ నన్ను అనుగ్రహించి సీతమ్మ యొక్క దర్శనం నాకైందనేటటువంటి కీర్తి నాకు కల్పించుగాక. సీతమ్మ నాకు దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించమ్మా అని ప్రార్థన చేశారు. ఇలా చూసేటప్పటికీ అప్పటి వరకు కనపడనటువంటి అశోకవనం మామిడి చెట్ల తోపు వెనక కనపడింది. మామిడి చెట్లు ఊగే. ఓ, ఈ మామిడి చెట్ల వెనక అశోకవనం ఉంది, ఇది నేను వెతకలేదు, ఇక్కడ నా తల్లి ఉండి తీరుతుందని పరమ సంతోషంతో ఒక్క దూకు దూకి అశోకవనంలోకి వెళ్ళారు. పుష్పాం వికీర్ణ శిశుభే హనుమాన్ మారుతాత్మజ. ఒక్కసారి ఆ దూకేటప్పటికిట చెట్ల మీద ఉన్నటువంటి పువ్వులన్నీ స్వామి మీద పడి పుష్పములతో కూడినటువంటి కొండ అన్నట్టుగా ఉన్నారు. మహర్షి ఆ అశోకవనం యొక్క వైభవాన్ని వర్ణిస్తారు. ఓ చోట ఎత్తుగా ఉంది, అక్కడి నుంచి ఓ సెలయేరు ప్రవహిస్తూ వచ్చేస్తోంది. మాకు తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమలో కనపడుతుంటాయి ఇటువంటి సన్నివేశాలు. పెద్ద పెద్ద చెట్లు ఆ సెలయేటి ఒడ్డున రెండు పక్కలా పెరిగాయి. వాటి కొమ్మలు నీళ్లలో ఇలా అడ్డంగా చేతులు పెట్టినట్టుగా ఉన్నాయి. ఆ ఇలా దిగొచ్చేసినటువంటి సెలయేరు ఈ కొమ్మలు అడ్డొచ్చి మళ్ళీ వెనక్కి తిరిగితే మహర్షి అన్నారు, అది ఎలా ఉంది అంటే ప్రసన్నామివ కాంతస్య కాంతాం పునరుపస్థితాం అన్నారు. ప్రియుడితో కలిసి ఎక్కడో పైన కూర్చున్నటువంటి ప్రియుడు ఏదో కొద్దిగా పరుషంగా హాస్యమాడితే కోపం వచ్చి తొడముంచి దూకి వెనక్కి పరిగెత్తుకొచ్చేస్తుంటే చెలికెత్తెలు ఆపాటి హాస్యానికే అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావా అని చెప్పి చేతులు అడ్డుపెట్టి వెనక్కి పంపిస్తే మళ్ళీ వచ్చి తొడ మీద కూర్చున్న ప్రియురాలు ఎలా ఉంటుందో వెనక్కి వచ్చిన సెలయేరు చెట్ల కొమ్మలు తగిలి వెనక్కి తిరిగితే అలా ఉందన్నారు. అక్కడ కూడా ఏమి సౌందర్యమో, ఏమి వనాన్ని వర్ణిస్తారో మహానుభావుడు. సారామ రామమహిషి రాఘవస్య ప్రియాసతి వనసంచార కుశల నూనయేశ్వరి జానకి అంటారు. నా తల్లి వనసంచార కుశల. సంధ్యాకాలం అవుతోంది, చీకటి పడుతోంది, కాబట్టి సంధ్యావందనం చేయడానికి నా తల్లి తప్పకుండా వస్తుంది. బహుశः ఆ కాలంలో స్త్రీలు కూడా సంధ్యావందనాధికారం పొందారన్నమాట. కాబట్టి సంధ్యావందనానికి తప్పకుండా వస్తుంది అనుకుని అన్ని చెట్ల మీద తిరుగుతూ చివరికి ఒక శిశుపా వృక్షం మీదకి ఎక్కారు. ఆ శిశుపా వృక్షం మించి చూసేటప్పటికీ ఆ క్రింద చుట్టూ చూస్తే అశోకవనం, కింద ఎవరో ఉన్నట్లుగా అనిపించింది. ఒక్కసారి కొమ్మల్లోంచి కిందకి చూశారు. తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునః. ఒక్కసారి చూసేటప్పటికీ ఇంత అన్వేషణ ఏ తల్లి కోసం చేశారో, ఏ జగన్మాతని అన్వేషిస్తున్నారో, ఏ సీతమ్మ కోసం రామచంద్రమూర్తి బెంగపెట్టుకున్నాడో, ఏ సీతమ్మ కోసం కొన్ని కోట్ల వానరములు భూమండలమంతా తిరుగుతున్నాయో అటువంటి సీతమ్మ తతో మలిన సంవీతాం, మలినమైనటువంటి బట్ట కట్టుకొని రాక్షసీభిః సమావృతాం, రాక్షస స్త్రీల మధ్యలో నిశ్వసంతీం పునః మళ్ళీ నిట్టూరుస్తూ దర్శనమిచ్చింది. ఆ సీతమ్మని చూడగానే పరమానందంతో రెండు చేతులెత్తి అంజలి ఘటించి నమస్కరిస్తూ పరమ సంతోషంతో శించుపావృక్షం మీద అమ్మవారి దర్శనాన్ని పొందినటువంటి హనుమ యొక్క ఆనందప్రదమైనటువంటి స్థితి దగ్గర ఇవాల్టి సుందరకాండ ప్రవచనాన్ని పూర్తి చేస్తున్నాను. ఒక